దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రియులారా, మీ అందరూ క్షేమముగా ఉన్నారని తలంచుచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ఉదయ కాలము నుండి ఇప్పటి వరకు దేవుడు అనేకమైన రీతిలుగా కాపాడుతూ, బలపరుస్తూ, ఆదరిస్తున్న దేవదేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుడు తన కృపను బట్టి, తన క్రియలను బట్టి అనేక రీతిలుగా మేము ఆలోచిస్తూనే ఉన్నాం. అయితే దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆలోచన బట్టి ఎంతగానో స్తుతిస్తూ మనము ఘనపరిచే వారంగా ఉండాలి. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో ఆత్మీయ విశ్వాసం కలిగి మనం ప్రార్థించే వారంగా ఉండవలసిన వారైనా ప్రార్థిస్తాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న మా ప్రభువా, నీకు వందనాలయ్యా. సమయంలో నీ దాసుడిని నేను నీ లేఖనము చేతపట్టి నీ ఎదుట చేరి ఉన్నాను. చేరి నన్ను నా తలంపులు మరుగు చేయండి. నా తలంపులు, నా ఆలోచనను నేను మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడండి. నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానం సరిపోదు. కనుక నీవే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరక్షణకర్త అయిన దేవదేవుని పరిశుద్ధమైన నామములు అడిగి ప్రతిమాలి కొనియాడుస్తున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము తోడైండును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు తన పిల్లలను ఎలాగూ బలపరుస్తున్నాడు. ఈరోజు దేవునిని స్తుతించుట. ఈరోజు అంశము దేవునిని స్తుతించుట. ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన ఎద్దుకు చేరాలి, ఆయన్ని కొనియాడాలి, ఆయన్ని గణపరచాలి, ఆయన్ని వేడుకోవాలి. అటువంటి స్థితిని ఈరోజు మనం కలిగి ఉన్నామా? లేదు అంటే బైబిల్ చెప్తుంది. ప్రియులరా, మనం ఒకసారి గమనించాలి. ఒక్కసారి ఇలాగా ఏంటి దేవుడు మాట్లాడుచున్నాడు అంటే, ఆత్మ సంబంధమైన విషయాలుగా మనం భావించినప్పుడు 102వ అధ్యాయంలో దేవునిని 2వ అధ్యాయంలో యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర యొద్దకు చేరనిమ్ము, నా కష్ట దినములో నాకు విముక్తుడు వైకును. ఈరోజు అంశం అంటే దేవుని ఆరాధించుట. ఇక్కడ నా కష్ట దినములో నాకు విముక్తుడు వైకు ఉండకము, నా మాటకు చెవియకము, నేను మొరలేడి ఉన్నాను, త్వరపడి నాకు ఉత్తరవిమ్ము. ప్రియులరా, పొగరు ఎగిరిపోయినట్లుగా నా దినములు తరుగుచున్నవి. పొగ ఎగిరినట్లుగా, పొయ్యిలో పొగ ఆవిరైపోయినట్లుగా నా దినములు ఆవిరైపోతున్నాయి, నాకు సహాయం దయచేయమని దావీదు భక్తుడు అడుగుచున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం ఏదైనా ఒక విషయానికి మనం వచ్చినప్పుడు ఆ విషయ లోపాలు ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నష్టపోతామనేది లేఖనము చెప్తుంది. అయితే ఇక్కడ అంటున్నాడు, బూడిద కట్టెలు కాలినట్లు, పొల్లులు మన కట్టెలు కాలినట్టు కాలిపోతున్నా, నా ఎముకలు కాలిపోతున్నాయి అంటున్నాడు. ప్రియులారా, ఎందుకు అంటున్నాడు ఇక్కడ? దేవుడు ఎందుకు మాట్లాడుచున్నాడు ఈ మాటలు అని మనం గమనిస్తుంటే, ఇక్కడ పొగ ఎగిరిపోయినట్లు నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయినవి, ఎండ దెబ్బకు వాడి గడ్డి వలె, ఎండకు గడ్డి వలె అంటే ఎండ దెబ్బకు గడ్డి వాడినట్టుగా నా హృదయం వాడిపోవచ్చున్నది. భోజనము చేట నేను మర్చిపోవచ్చున్నాను, భోజనము చేటకి నేను మర్చిపోతున్నా. మూలుగు శబ్దం వలన నా ఎముకలు నా దేహమును అంటుకొని పోవనివి, నా అడవిలోని గోడబాతు పోలి ఉన్నాను.
ఎత్తైన స్థలములో నేను పైడు కంటి వలె ఉన్నాను. ఈ 6 వచనాల్లో చాలా విలువైన మాటలు ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతున్నాయి. దేవుని సంగమా, దేవుని బిడలారా, ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ మాటలు చూడండి. ఇక్కడ పైడు ఓడవలే ఇలాగా ఈ 4 వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడు ప్రభు అంటే చాలా ఆలోచన తగ్గ మాటలే కనబడుతున్నాయి. ఊహలకు అందవని, ఊహించనివి చాలా విశిష్టమైన మాటలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూనే ఉన్నాయి. దేవుని బిడలారా, దేవుని సంగమా, దేవుని విశ్వాసులారా, ఈ ఉదయ కాలంలో దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న క్రియలు ఏమైతే ఉన్నాయో అవి ఆత్మ సంబంధమైనగా ఉన్నాయా లేవా, ఇది మనం గమనించాలి. ఇక్కడ అంటున్నాడు, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద రాత్రి మెలకుగా ఉండి ఒంటిగా ఉన్న పిచ్చిక వలె నేనున్నాను. ఇంటి మీద రాత్రి ఒంటరిగా ఉన్న పిచ్చిక ఇంటి మీద కియ్యి కియ్యి అని అరుస్తూనే ఉంటుంది ప్రియులారా. దానికి నిద్ర అనేది ఉండదు, ఒంటరిగా ఉంటుంది కాబట్టి. దినమెల్లా నా శత్రువులను నన్ను నిందించుచున్నారు. నా మీద వెర్రు కోపము గలే వలే ఉండి నా మీద సాడులు చెప్తూ చెప్పించుచున్నారు. ఇవాళ చాలా మంది ఎక్కువైపోయారు అలాంటి వారి లోకంలో. ఎందుకంటే దేవుడు తన క్రియలను బట్టి ఆలోచన కలిగిన వారి పట్ల దేవుడు ఎంత విశిష్టం కలిగి ఉన్నాడు అని భావము మనకు కలిగిన వారు. నీ కోపాగ్ని బట్టి, నీ ఆగ్రహాన్ని బట్టి బూడిదను ఆహారముగా భుజించుచున్నాను. నా పానీయములతో కన్నీళ్లు కలుపుకుచున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసిన నా దినములు సాగిపోయి నీడవలే పోలివని, గడ్డి వలె నేను అంటే నా దినములు నీడవలే సాగిపోతున్నాయి, నేను గడ్డి వలె వాడిపోచున్నాను, వాడిని గడ్డి వలె పోలి ఉన్నానంటున్నాడు. దావీదు ఎందుకు ఇలాగా చాలా విశిష్టంగా మాట్లాడతాడండో మాటలు మనం గమనించగలిగి ఉండాలి. ఈ మాటలన్నీ ఎలాగుంటాయంటే ఆత్మ సంబంధమైన మాటలుగా ఉంటాయనేది మనం మర్చిపోవద్దు ప్రియులారా. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? యెహోవా నీవు నిత్యము సింహాసనను ఆసీనుడు అయినావు. నీ నామమును బట్టి నీ నామ స్మరణ తరతరములు ఉండును. నీవు లేచి సియోనును కరుణించదువు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చును. సియోను ప్రజలకు దయ చూపే కాలము వచ్చినప్పుడు, దయ చూపించే కాలంలో మనం ఉన్నామండి ప్రియులారా. దేవుడు దయ చూపించే కాలములో ఉన్నాం. ఒకసారి మనం గమనించాలి ఈ కాలం ఎటువంటి దానిది. అయితే నిర్ణయం కాలమే వచ్చును, దాని రాళ్ళు నీ సేవకులు ప్రియములు, వారు దాని మట్టిని కనికరించెదరు, దాన్ని మట్టి వారి కనికరము చూపించరు. అప్పుడు అన్యజనులలో యెహోవ నామమునకును భూరాజులందరూ నీ మహిమకు భయపడుదురు. ఎప్పుడు దేవుడి కార్యము భూలోకంలో జరుగుచున్నప్పుడు ఎలా భయపడతారంట? భూరాజులు భయపడుదురు అంటున్నాడు. నా ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడలారా, అయితే ఇక్కడ ఏలయనగా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని వారి దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నారు. యెహోవాను సేవించుటకు జనములను రాజ్యములను కోర్చబడినప్పుడు మనుషులలో సియోను నామకరణ యెరూషలేమును వారు స్తోత్రములు ప్రకటించినట్లు సరసాలలో మూకలను తట్టములను చావునకు విడింపించుటకును ఆయన తన ఉన్నత పరిశుద్ధమైన సన్నిధి నుండి వంగు చూసినట్లు ఆకాశము నుండి భూమియు దృష్టించిననియు వచ్చే తరము తెలుసుకున్నట్లుగా ఇది రాయబడి
రాయబడవలెను. ప్రియులరా, మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఈ మాటలన్నీ కూడా దేవుడు ఎందుకు ఈ మాటలన్నీ నీకు నాకు చెప్పుచున్నాడు? ఈ మాటలని ఎందుకు ప్రకటిస్తున్నాడు? ఆయన ప్రకటించవలసిన అవసరం ఏముంది? ఆలోచన ఉందా లేదా? ఎటువంటి ఆలోచనతో ప్రకటిస్తున్నారు ఈ మాటలు? ఎటువంటి ఆలోచనతో మీరు మాట్లాడుచున్నారు అంటే ఇక్కడ దొరుకుతున్న సుజింపబడక జనాభా బడబోతున్న జనాభా యెహోవాను చూచును. నేను ప్రయాణము చేయుచుండగా నా బలము ఆయన కుంగ చేసెను. ఎవరు ప్రయాణం చేస్తున్నారో ఎవరు కుంగ చేశారు? నేను ప్రయాణము చేయుచుండగా నా బలమును కృంగ చేసెను. ప్రియులారా, ఎందుకు ప్రయాణం చేయాలి? దేని కొరకు ప్రయాణం చేయాలి? నువ్వు నీ ప్రయాణం ఎంతవరకు ఉంది? ఎచ్చటి వరకు చేరుతుంది నీ ప్రయాణం? ఇది అసలు తెలుసా? మనకు తెలీదు. ప్రయాణ విషయం మనకు తెలీదు. ప్రయాణ విషయంలో మనకు అవసరం లేదు. ఏంటో ఈ పరిస్థితి యొక్క మనుషుల యొక్క పరిస్థితి ఎంతవరకు ఎలా ఉంటుందో కూడా మనకు తెలియని పరిస్థితి, ఏ రకంగా ఉంటుందో తెలియని పరిస్థితి. దేవుని బిడ్డలారా గమనించండి ఒకసారి. నా దినములు కొద్దుపరచను, నేను ఇలాగూ మనము చేసేదని. నా దేవా నా దినముల మధ్యన నన్ను కొనుపోకము. సంవత్సరములు తరతరములు ఉండెను. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశం కూడా నీ చేతి పనులే, కానీ అవి అవి నశించిన గాని నీవు నిలిచి ఎందువు. అవి వస్త్రము వలె అవి పాతకెళ్ళును. ఒకడు తన అంగ వస్త్రము తీసినట్లు నీవు వాటిని తీసివేయగలవు. ఎవరిని? ఆకాశము, భూమి, చంద్రుడు, భూమిని తీసివేయగలడు అని మాటలు చెప్తున్నాడు. ప్రియులారా, ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ 25, 26 వచనములో అయితే ఇక్కడ మాట్లాడుచుని అవి మార్చబడిను. నీవు ఏకరీతిగా ఉండేవాడు. నీ సంవత్సరములకు అంతము లేదు. దేవుని సంవత్సరాలకు అంతము లేని విశ్వాసుల వలె మనం జీవిస్తామంట. దేవుడు చెప్తున్న మాటలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ఎటువంటి ఆలోచన మనం కలిగి ఉన్నాం, ఎంతవరకు కలిగి ఉన్నాం, ఎంతవరకు కలిగిపోతున్నాం అనే విషయాలు మనం సేవకులు కుమారులు నిలిచిందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ఇక్కడ ఏ మాటలు 6వ వచనములు ఏమంటున్నాడు? సేవకుల యొక్క సంతానము నీ సన్నిధిలో స్థిరపడబడును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుతున్న ఈ మాటలు మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే సేవకులు అనే మాట ఎందుకు దేవుడు చెప్పాడు అనే విషయాలు ఒకసారి గమనిస్తూ ఉంటే, ప్రియులరా, ప్రభు చెప్పున మాట మనం ఈ యొక్క 102వ అధ్యాయంలో తన సేవకులు పిల్లలు ఏమంటే నీ సన్నిధిలో పరలోక రాజ్యంలో నిలుచుదురు అన్నాడు. అంటే సేవకులు తన పిల్లలను ఎలా పెంచాలో కూడా వాక్య గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు. ఏ రకంగా మనం పెంపారం చేయాలో, ఏ రకంగా వాళ్ళని నడిపించాలో, ఏ రకంగా వారికి ఉపదేశించాలో, ఏ రకంగా కన్సెషన్లో పెట్టాలో బైబిల్ గ్రంథము తేటగా, వివరముగా, విపులముగా దావీదు గారి ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే దావీదు గారి తల్లి ఏ రకంగా అతడు నడిచాడు అనేది మనం చూస్తే, ప్రియులారా, తండ్రి లేని ప్రేమతో దావీదు గారి తల్లి ప్రేమలో ఎదిగిన వాడు ఎలా పెంచాడంట? ఏదో తన ఇష్టమైన రీతిలో పెంచలేదు, తను అనుకూలంగా పెంచలేదు. తల్లి దేవునికి అనుకూలంగా పెంచింది దావీదు గారి తల్లి. దేవదాసయ్య గారి మాటకు అన్నారు, నీవు నీ అనుకూలంగా పెంచుకుంటున్నావా, దేవునికి అనుకూలంగా మీ పిల్లలు మీరు పెంచుతున్నారా అన్నారంట. ఒక లేసి అన్నారంట, అయ్యా అదేంటయ్యా, మేము పరిచర్యకు వచ్చాం, మా పిల్లలు దేవునికి అనుకూలంగానే కదా మేము పెంచాలి అంటే, నిజమేనా అబ్బాయి అన్నారంట. కొన్ని రోజుల తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుర్రోడు ఏమండి తండ్రి కూడా ప్రవేశింపకుండా
ఇష్టమైన జీవితానికి అలవాటు పడ్డాడంట. ఒకరోజు అయ్యగారు ప్రశ్నించలేదు కానీ ఆ సేవకుడిని యొంక చూశారంట. చూడగానే ఆ యొక్క సేవకుడు అయ్యగారు అంక చూసి భయపడ్డాడు. ఎందుకు అంటే, ఏంటి అయ్యగారి యొక్క చూపు అర్థం అంటే, నీవు అన్నట్టు రీతిగా నీ కుమారుని పెంచలేకపోయావు. పిల్లల సేవకులు మొదట మనం ఆదర్శంగా జీవించాలంటే మొదట మన పిల్లలను కూడా అదే ఆదర్శంలో నడిపించగలిగి ఉండాలి. దావీదు గారి యొక్క తల్లి తన కుమారుడిని చూడరు ఒంటరిగా బ్రతికిన, ఏమంటే తండ్రి తల్లిదండ్రులు పెద్ద కుటుంబం కలిగినప్పటికి కూడా దేవుని బైబిల్ అందరూ కూడా దావీదుని ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామా, ఇంకా సావలేదేంటి, ఇంకా చచ్చిపోలేదంటే ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి తెలీదు ఇతడు దేవుని కృప వలనే జీవించబడుతున్నాడు, దేవుని కృప వలే బ్రతుకుతున్నాడు, దేవుని కృప వలే గొప్పవాడు అవ్వబోతున్నాడని వారికి తెలియదు. ప్రియులారా, గొలియాతుని చంపిన తర్వాత తెలిసింది తన బలం ఏంటో, దావీదు బలం. ప్రియులారా, అప్పటి వరకు యెషయా భక్తుడు గౌరవము కొంత మాత్రమే ఉంది. కానీ ఎప్పుడైతే యెషయా కుమారుడు చూడండి, దావీదు భక్తుడు యెషయా కుమారుడు దావీదు గొలియాతుని చంపాడు ఓహో అని ప్రపంచమంతా అప్పుడు ప్రకటించినప్పుడు ఏమన్నాడు? యెషయా కుమారుడు దావీదు అన్నాడు. ప్రియులారా, మొదటి నుంచి దావీదు తన కుమారుడిని అంగీకరించినా గాని ఇప్పుడు తన అన్నలు అనుకుంటున్నారని ఏమనుకుని, ఇతడు మా తమ్ముడు, ఇతడు మా అప్పుడు వరకు తమ్ముడు వద్దు ఏమొద్దని చంపేద్దారనుకున్న వాళ్ళు కూడా ఏమయ్యారు? ఇప్పుడు గొలియాతుని ఎప్పుడైతే చంపేశాడు, సొలొమోను కంటే సౌలు కంటే జ్ఞానవంతుడిగా బలవంతుడిగా ఉన్నాడు కాబట్టి అంతకుముందు రాజు కంటే రాజు చేయలేని పనులు తన తమ్ముడు చేశాడని ఇప్పుడు ఏమవుతుంది? ఇతడు ఎవరంటే మీ తమ్ముడా, దావీదు గారు మీ తమ్ముడా అని అందరూ ప్రశ్నిస్తున్నారంట. మీరు ఎలాగని ప్రశ్న, దావీదు గారు మీ తమ్ముడా, దావీదు అంటమాని దావీదు గారు అని ఒకరికి వచ్చారంటే దేవుడు పిల్లలరా, తల్లి పెంపకపోయినా తండ్రి పెంచకపోయినా తల్లి మాత్రం దేవుని ప్రేమలో పెంచాడు. ఎందుకంటే దావీదు యొక్క తల్లి ఐగుప్తురాలు. అయితే ఐగుప్తురాలైనప్పుడు కూడా యెషయా భక్తుడికి ఎక్కడ కూడా భంగం కల్పించకుండా నడుచుకుందాడు. ఈనాడు మనము మన తల్లిదండ్రులు మన పిల్లలు ఏ రకంగా బ్రతుకుతున్నారు, సేవకుల పిల్లలు ఏ రకంగా ఉంటారని దేవుడు చెప్తున్నాడు ఇక వాక్య గ్రంథంలో. ఎలా ఉంటారని సేవకుల పిల్లలు పరలోక రాజ్యంలో దేవుని ఎదుట సాక్షులుగా నిలబడతారంట. మా తండ్రి యొక్క సాక్ష్యం మేమే, మా తండ్రి పరిచారికులు మమ్మలను మొదట మందలించి తర్వాత సంఘముకు, అంటే పిల్లలు ఎప్పుడైతే కరెక్ట్గా ఉన్నారో ఆ పిల్లల్ని బట్టి సంఘం అయ్యో వాళ్ళ పిల్లల్ని కూడా తాడ తీశాడంటే మన ఊరు కూడా. అందుకని మనం చాలా క్రమశిక్షణగా ఉండాలనిది. అందుకే ఇలా పుట్టిన ప్రతి పిల్లలను కుమార్తె అయినా కుమారుడైన సేవకులను పిల్లలనంట మొదట మనమంట లైన్లో పెట్టాలంట. అందుకే బెత్తము గురువు వాడపోయిన సేవకుడు ఖచ్చితంగా తన పిల్లల మీద బెత్తం వాడాలి. అయ్యో నాకు లేక పుట్టాడు అనుకుంటే కాదు ప్రియులారా. దేవుడు తన కృపను బట్టి దేవదాశేఖర్ అన్నారంట, ప్రభువు కలిగి ఉండాలి ప్రేమ, కానీ నీ ప్రేమ అంతంత మాత్రమే. అయ్యో నాకు కొడుకు నా వారసుడు అంటే కానే కాదంట. అసలు వారసత్వం ఎక్కడా? పరలోక రాజ్యం. ఈ వారసత్వం అంటే వారసుడు అంటారు, శాశ్వతమైన వారసత్వం కాదు ఇది. నిజమైన వారసత్వం కావాలంటే పరలోక రాజ్యంలోనే వారసత్వం సంపాదించుకోవాలి. ఇవాళ సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనా కానీ తన పిల్లలను ఆ రీతిగా పెంచగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల రక్షకాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రార్థన చేయుచుండగా దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచుమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఓ దయగల తండ్రి, ఇంతవరకు దావీదు గారు చెప్పిన మాటలు ఆరాధించుట, అవును ఎంతగా ఆరాధించాలో, ఎంతగా స్తుతించాలో, ఎంతగా గణపరచాలో అటువంటి ఘనత, అటువంటి బలము నీ బిడలైన మాకు నీ సహాయముగా అందించి నడిపించిన దేవానికి స్తోత్రాలు. సమయంలో ప్రార్థిస్తుండగా నీ ఆత్మీయ నడిపింపు, నీ ఆలోచన క్రియలు మాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తుండగా, ఓ ప్రభువా, ఓ దయగల తండ్రి, నీ కొందనాలయ్యా, ఈ సాయంకాల సమయంలో
నువ్వు ఉదయకాలమంతా మా ప్రయాణంలో తోడుగున్నావు, మా ఆలోచనలో తోడుగున్నావు, నీ క్రియలతో తోడుగున్నాం. మేము మా నడక, మా పడక, మా క్రియలు అన్నిటిని బట్టి నీకు వందనాలు. తండ్రి గారు చెప్పినట్టు, దేవదాసయ్య గారు చెప్పినట్లు అందరూ ప్రార్థన ఆలకించే దేవుడువు ఈ దీనుడు దాసుడు ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాను. ఉదయం ఇదిగో ఇందాక ప్రభా హైదరాబాద్ మహాపట్టణం చదువు నిమిత్తం వెళుతున్న బిడ్డ కొరకు ప్రార్థన చేశాం. ఆ బిడ్డ చదువుల విజయాలు సాధించి, నేను ప్రార్థన చేస్తే కాదు, ఇది నీ ప్రార్థన, నీ నామములో ప్రార్థన చేస్తే గొప్పవాడయ్యాడని గొప్ప సాక్ష్యం నేను వినాలి ప్రభా. కాబట్టి నాయన ఇదిగో దీవెనమ్మ గారు, వారి యొక్క బిడ్డలు, వారి ద్వారా అనేకులు అక్కడ ప్రార్థనలు నీ సన్నిధిలో చేపించుకుంటున్నారు. వారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి నీ సాక్ష్యం ఏముంది అని దేవుని ఎదుట నిలబడినప్పుడు, ఇదిగో ప్రభా పలాని సేవకుని పిలిచాం, అనేక కుటుంబాల నిమిత్తము మేలుకరముగా, దీవెనకరముగా ఆశీర్వాదం కలిగించానని చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. సమయంలో దీనుడు అనే నన్ను, నా కుటుంబాన్ని బట్టి, దేశాన్ని బట్టి, దేశ ప్రజలను బట్టి, మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయించిన వారు, ప్రయాణాలు చేయించిన వారు, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, సంతాలని బిడ్డలు, కుటుంబాల కొరకు బాధపడుతున్న, వేధిస్తున్న, కన్నీటితో దుఃఖపడుతున్న వారి కొరకు, ఇదిగో ప్రభా నేను ఒక వీడియో వార్తలో చూశాను. ఒక తల్లిని మహారాష్ట్రలో కోడలు కొడుకు కూడా నాయన చిత్రహింసగా చంపేస్తున్నారు, కొట్టి కొట్టి చంపుతున్నారు. ఎంత దుర్మార్గ దినాలు ఉన్నాయి ప్రభా. దేవా, కన్న తల్లిదండ్రులే కొట్టి చంపేవారు ఉన్నారా ఈ లోకంలో? ఉన్నారని చెప్తున్నాం. కాబట్టి ఇటువంటి దుర్మార్గతనమును, ఇటువంటి దుర్మార్గ క్రియలను నాయన తప్పించి, నీ ఆలోచన క్రియలు నీ తలంపులతో నింపి బలపరిచి మహిమ పొందమని దీనుడిని, అల్లుపుడిని, అయోగ్యుడిని నేను చేస్తున్న చిన్ని ప్రార్థన ఆలకించి మహిమ పొందమని ఆత్మరూప రక్షణకర్త అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్న పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండిన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.